హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. కొత్తగా జరిగిన పాకిస్తాన్ భారత్ యుద్ధంలో వారిని మట్టి కల్పించిన బీజేపీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ రాజీనామాకు తేదీకి ఖరారు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రచారంలో సమాచారం ఏంటంటే సెప్టెంబర్ 17వ తారీఖుతో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ యొక్క పీరియడ్ ముగుస్తున్నట్లుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 17తో మోడీకి 75 సంవత్సరాలు నిండుతున్నట్లుగా తెలుస్తుంది. ఇలా 75 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా సరే ఉన్నత పదవుల నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే కొన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారం ఏంటంటే 42% రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. బీసీల్లో కూడా 42% రిజర్వేషన్ను అమలు చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ కార్యక్రమాలు చేసింది ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్. అదేవిధంగా కొత్త జాబ్ క్యాలెండర్ ఇచ్చే యోచనలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. 42% ఆర్డినెన్స్ జారీ చేయడం అంటే ఏంటంటే పార్లమెంటు లేదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ చట్టాన్ని అమల్లోకి తేవాలంటే దాన్ని క్యాబినెట్లో ఆమోదించి గవర్నమెంట్ లేదా రాష్ట్రపతి యొక్క ఆమోదానికి పంపుతారు. ఫైనల్గా వారి ఫైనల్ సంతకంతో ఆర్డినెన్స్గా మారుతుంది బిల్లు అనేది. దీన్ని గెజెట్ పబ్లికేషన్ ద్వారా అమల్లోకి తెస్తారు. ఇది అనేది 6 నెలల పాటు కాలపరిమితితో అమల్లో ఉంటుంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాస్ కన్నుమూశారు. 1942 జూలై 10వ తారీఖున కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జన్మించిన కోట 1948 ప్రాణం ఖరీదు అనే మూవీతో సినీ రంగంలోకి ప్రవేశించి 770కి పైగా సినిమాలు తీశాడు. కోట 1999 నుంచి 2004 మధ్యకాలంలో విజయవాడకు సంబంధించి తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.